చేప ఎక్కువ ఉడికి చెడుతుందంట, మాంసం ఉడక్క చెడుతుంది అనమాట. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా ఇండియా ట్రిప్ కూడా అయిపోయి వచ్చేసానమాట. ఈరోజు అయితే ఒక మంచి డెలికేసీ చూపిస్తాను. చిన్న చేపలు చింతకాయ పులుసు నా స్టైల్లో చేసి చూపిస్తానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇండియా నుంచి అయితే కొన్ని చింతకాయలు అయితే తెచ్చుకున్నాను. ఇండియా ట్రిప్ విశేషాలు చెప్తూ ఈ పులుసు అయితే చేసేసుకుందాం. ఈ చేపలు సార్డిన్స్ అండి, ఇంగ్లీష్లో అయితే, తెలుగులో అయితే పచ్చి కవ్వళ్ళు అనమాట. మనకు బాగా దొరుకుతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. సో లక్కీగా నేను ఇప్పుడు ఇండియా వెళ్ళాను కదా, సో చింతకాయలు వచ్చే టైం అనమాట. ఇప్పుడు మీరు డిసెంబర్ జనవరిలో లేతకాయలు వస్తాయండి, అందులో కండు ఉండవు. మీరు ఉడికిచ్చినా సరే పులుసు తక్కువ వస్తుంది, కొంచెం అగరగా ఉంటుంది. ఇప్పుడు ఏంటి అంటే కరెక్ట్గా పండు అవడానికి రెడీగా ఉన్న పచ్చికాయలు అనమాట. దానికి చక్కగా ఉంటుంది కండ. ఇలాంటప్పుడు పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటాయి. మా అత్తయ్య గారికి అసైన్ చేశాను అనమాట ఈ వర్క్. నాకు ఎలా అయినా చింతకాయలు సంపాదించండి అంటే ఆవిడ పాపం తీసుకొచ్చి ఇచ్చారు. నాకు చాలా ప్రేమగా మీకు చూపించాలి అని చెప్పి అనుకుంటున్నాను కదా, జాగ్రత్తగా తీసుకొచ్చాను నేను కొన్ని చింతకాయలు. శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఈ తొడుములు ఉంటాయి కదా, అవి తీసేసి ఇలా 2 ముక్కల కింద కట్ చేసి ఉడకబెట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి ఒక 10 నిమిషాలు. చింతకాయలు వచ్చి 200 గ్రామ్స్ ఉంటాయండి. 200 to 300 గ్రామ్స్ ఉన్నా బాగుంటాయి అనమాట. నేను తెచ్చినవి అన్ని సగం సగం కుళ్ళిపోతా వచ్చాయి. నేను వచ్చి 3 days అయింది. లేదు అంటే మీరు 300 to 400 గ్రామ్స్ వేసుకున్నా బాగుంటుంది పుల్లగా. ఒక 3/4 కిలో చేపలకి అనమాట. చిన్న చేపలకి పులుపు ఎక్కువ ఉంటే బాగుంటుంది. మీరు తిన్న దాన్ని బట్టి పులుపు చూసుకొని వేసుకోండి. చింతకాయ పులుపు కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది. ఈ చేపల కూరలోకి మసాలా ఒక 1 ఇంచ్ అల్లం, చూసారు కదా ఇన్ని వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవి మెత్తగా పేస్ట్ కొట్టుకోవాలి. చేపలకు సరిపడా సాల్ట్, ఒక 2 టీ స్పూన్స్ కారం వేస్తున్నాను, ఒక ఫుల్ టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. చక్కగా పులుసు ఎర్రగా వస్తుంది. కొంచెం నువ్వుపప్పు నూనె, కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె. ఒకసారి కిందకి పైకి కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. మనం పులుసు అంతా పెట్టి అంతా రెడీ అయ్యేలోపు ఇవి కొంచెం మ్యారినేట్ అవుతాయి. చాలా డెలికేట్గా ఉంటాయి చేపలు. మనం కూడా చాలా డెలికేట్గా హ్యాండిల్ చేయాలి, లేదంటే మనకు కూడా ముళ్ళలు గుచ్చుకుంటాయి. మన పేరెంట్స్ అయితే ఇలా చేయి కూడా పెట్టరండి, ఇలా కుదిపేస్తూ ఉంటారనమాట. ఇలా కుదిపి ఇలా కింద మీద ఇలా కొట్టేస్తూ ఉంటే అన్నిటికీ కలిసిపోతూ ఉంటాయి. ఆ టెక్నిక్ కూడా నేర్చుకోవాలి మనం. నాకు ఇంకా రాలేదు అది. నేను కూడా చేయి పెట్టే కలుపుతాను. చూసారా, చెయ్యి ఆవకాయ ఓట్లా ఉంది. ఇదే చేపల పులుసు కందం. ఇందాక చూపించాను కదండి, ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి మెత్తగా పేస్ట్ కొట్టుకొని పెట్టుకున్నాను. ఇది రెడీగా ఉన్న తర్వాత ఉల్లిపాయ పేస్ట్ చేసుకుందాం. ఈ చేపల పులుసులోకి పెద్ద మసాలా ఏమో ఒక్కర్లేదండి. మీరు చూసారు కదా, ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి. కానీ ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే పులుసు వేరే లెవెల్లో ఉంటుంది. అసలు ఈ వాసనకే సగం అపెటైజింగ్ అనమాట. దంచుకున్న మసాలా ఇందులో కూడా కొంచెం, 1 స్పూన్. చింతకాయలు అయితే ఉడికిపోయినాయి అనమాట, ఎక్కువ ఉడకబెట్టక్కర్లేదు. ఒక 10 నిమిషాలు ఉడికితే చాలు. చల్లారాక మనం పులుసు పీసుకుందాం. ఈలోపు మనకి మసాలా రెడీ అయిపోయింది కదా చేపల పులుసులోకి. ఉల్లిపాయ ఎలా అంటే నేను మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. నాకు పులుసు బాగా చిక్కగా ఉంటే ఇష్టం ఉండదు, బాగా పలుచగా ఉన్న ఇష్టం ఉండదు, సెమీగా కావాలి. అందుకు నేను 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను. మీకు పులుసు చిక్కదనం బట్టి ఆనియన్స్ తీసుకోండి. చేపల మసాలా గ్రైండ్ చేసుకున్నాం కదండి, అందులోనే ఉల్లిపాయలు వేస్తున్నాను. కచ్చాపచ్చగా దంచుకోవాలి. చేపల పులుసులో ఉప్పు, కారం, నూనె కరెక్ట్గా ఉండాలండి, లేదంటే అస్సలు తినలేం. నూనె బాగానే పడుతుంది. పులుసుల్లో ఎందులో అయినా 2 మెంతి గింజలు తాలింపులు వేయండి, చాలా బాగుంటుంది. నన్ను చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారండి, మీరు పసుపు ఎందుకు ఫస్ట్ ఆయిల్లో వేస్తారు అని. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఆయిల్లో వేస్తే మంచిగా కలర్ వస్తుంది. పసుపులో మంచి యాంటీబయాటిక్ ఉంటుంది కదా, సో బాగుంటుంది. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి అలవాటు, నాకు అదే అలవాటు. చిటికెడు పసుపు, అలాగే పులుసుకి సరిపడా పచ్చిమిర్చి అండి. పులుసులో పచ్చిమిర్చి బాగుంటుంది. అలాగే మనం చేసుకున్న ఉల్లిపాయ గుజ్జు. నేను చేపల పులుసులు చాలా వెరైటీస్ చేస్తానండి, ఇది అది అని కాదు, ఒక్కొక్కసారికి ఒక్కలా ట్రై చేస్తూ ఉంటాను. ఇది ఒక రకం అనమాట. ఒక 2 నిమిషాలు ఉల్లిపాయలు వేగనిద్దాం. అలాగే కరివేపాకు కడిగేసుకొని ఇలా రెమ్మలతోనే వేసేస్తున్నానండి. అవసరం లేనప్పుడు ఈ రెమ్మ మొత్తం తీసేయచ్చు. ఉల్లిపాయలు ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఈ మసాలా కూడా వేసి వేయించుకుందాం. గుమగుమల వాసన. ఈ ఆనియన్కి, మసాలాకి సరిపడినంత సాల్ట్, వీటికి సరిపడినంత కారం. ఇలా ఒక 5 నిమిషాలు వేయించుకుందాం సిమ్లో పెట్టి. ఇదైతే చల్లారిపోయిందండి. చల్లారిన తర్వాత ఇలా అంటే చక్కగా పులుసు బయట వచ్చేస్తుంది అనమాట, పెంకులాగా. అవి తీసేసుకొని జాగ్రత్తగా పులుసు పిసుక్కోవడమే. ఇది ఉంటే ఏం అవ్వదు, జాగ్రత్తగా. కొంచెం ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, ఈ వగరంతా పులుసులోకి వచ్చేస్తుంది. పై పొట్టు అయితే చక్కగా పెంకు వచ్చినట్టు వచ్చేస్తుందండి. ఒకవేళ రాకపోయినా పెద్దగా బర్రీ చేయొద్దు. ఎంతవరకు తీయగలిగితే అంతవరకు తీసి పులుసు పిసికేసుకోవచ్చు అనమాట. చాలామంది అడుగుతున్నారండి, ఇండియా నుంచి వచ్చారా, అసలు ఏంటి, ఎక్కడున్నారు అని అడుగుతున్నారు. ఇండియా వెళ్ళాను, వచ్చేయడం కూడా జరిగింది. నేను అస్సలు కెమెరా అన్నది ఆన్ చేయలేదండి ఇండియాలో. నేను కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ మీద వెళ్ళానమాట. అవన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగితే చాలు అని అనుకొని వచ్చానమాట. అన్నీ కంప్లీట్ చేసుకొచ్చానండి. మీకు కూడా సూన్ షేర్ చేస్తూనే ఉంటాను. ప్రస్తుతానికైతే నేను షేర్ చేయలేనమాట. సో ఇండియా ట్రిప్ అయితే బాగానే అయిపోయింది. నేను అనుకున్న పనులన్నీ కూడా
సక్సెస్ఫుల్గా చేసుకొని వచ్చేసాను. మసాలా వేగిన స్మెల్ మీకు తెలిసిపోతుందండి. ఒకవేళ తెలియట్లేదు అంటే సైడ్ నుంచి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది, అంటే అంతవరకు వేగితే చాలు. పులుసు కూడా రెడీగా పెట్టుకున్నాను, దీన్ని స్ట్రెయిన్ చేసి పులుసు తీసుకోవాలి. ఈ లోపు ఏంటి అంటే చిన్న చేపలన్నీ ఒక్కసారి ఆయిల్లో వేద్దాం, కదలకుండా జాగ్రత్తగా వేయాలన్నమాట. ఒక్కసారి ఇలా మగ్గనివ్వండి. ఈ లోపు మనం పులుసు సపరేట్ చేసుకుందాం. ఇది ఫస్ట్ బ్యాచ్ పులుసు చిక్కగా వస్తుంది, దీంట్లో ఇంకా గుజ్జు చాలా ఉందండి. ఇది ఒక్కసారి పిసుక్కొని కొంచెం వాటర్ వేసుకోండి. ఈ చేపలు ఏమి ఆయిల్లో మగ్గక్కర్లేదండి, చిన్న చేపలు కదా డెలికేట్గా ఉంటాయి. ఇప్పుడు మన చింతకాయ పులుసు వేసేసుకుందాం. దీంట్లో మసాలా కూడా చాలా ఉంది కదా, ఇదంతా తీసుకొని పులుసు పోసుకుందాం. ఒకసారి కిందకి పైకి తిప్పుదాము, ఇంకా పులుసు చాలా పడుతుంది. చింతకాయ పులుసు అయితే పిండేసానండి. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో చూసుకొని వేసుకోండి. ఈ టైంలో కారం ఉప్పు కరెక్ట్గా ఉండాలన్నమాట, పులుపుకి తగ్గట్టుగా. పులుపు కూడా సరిపోయిందా లేదా అన్నీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే నాకు కారం ఉప్పులు రెండు తక్కువగా ఉన్నాయి, ఆ రెండు వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్. చేపల పులుసు ఏంటి అంటే ఎంత బాగా చేసినా సరే చూడడానికి కలర్ ఆవకాయ ఓట్లా ఉంటే అదొక ఫీల్ అనమాట. దీంట్లోకి నేను బెండకాయలు వేస్తున్నానండి, ఒక 2 బెండకాయలు ఇలా మరుగుతున్నప్పుడే వేసుకోవాలి. అలాగే మన షాలెట్స్ అంటాం చూసారా, అవి కూడా పులుసులో పుల్ల పుల్లగా భలే ఉంటాయి ఇవి టేస్ట్. ఇవి కొన్ని వేస్తున్నాను. ఇంకొక 4-5 పచ్చిమిర్చి, ఒక కరివేపాకు రెమ్మ, ఈ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర. పులుసు కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి, బాగా తిక్కగా ఉంది, మరగడానికి టైం పడుతుంది కాబట్టి కావాలి అంటే కొంచెం వాటర్ వేయచ్చు. ఇప్పుడు నాకు కొంచెం చిక్కగా అనిపిస్తుంది, నేను కూడా కొంచెం వాటర్ వేస్తాను. ఉప్పు కారాలు వేసాను. ఒక 10 నిమిషాల మంది కాదు అంటే గుమగుమలాడే చేపల పులుసు రెడీ. ఈ లోపు ఫిష్ ఫ్రై చేసుకుందాం. ఇది సందువా చేప అనమాట. సార్డిన్స్లో కొంచెం ముళ్ళులు ఉంటాయి కదా, సమయాన్ చైతన్య కొంచెం తింటారు బాగానే, దాంతోపాటు ఫిష్ ఫ్రై ఉంటే హ్యాపీ అయిపోతారనమాట. అందుకు నేను ఆల్వేస్ ఫిష్ పులుసు పెట్టినప్పుడు ఫిష్ ఫ్రై చేస్తాను. సరిపడినంత సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం ఆయిల్. సీ ఫుడ్ ఎందులో అయినా సరే నేను లెమన్ యాడ్ చేస్తానండి. క్లీన్ చేసినప్పుడు యాడ్ చేస్తాను, మ్యారినేషన్లో యాడ్ చేస్తాను అనమాట. ఒక 1/2 చెక్క. ఇండియా వెళ్ళినప్పుడు చాలామంది కలిసారండి, ఎంత మంచి విషెస్ ఇచ్చారంటే నాకు అదే ఇన్స్పిరేషన్. వచ్చిన తర్వాత హ్యాపీగా కంటెంట్ ఎప్పుడు చేయాలని అంత ఉత్సాహాన్ని అయితే మీరు అందరూ ఇచ్చారు. సో కానీ ఎక్కువసేపు ఎవరిని కలవడానికి అయితే రాలేదు, కానీ నాకు మంచి పాజిటివ్ వైబ్స్ ఇచ్చారు. సో మీరు అలా కుకింగ్ అంతా ఎంత బాగా చేస్తారు అంటే నాకు భలే అనిపించింది. అంటే కుకింగ్ చేయడం ఒక ఎత్తు అండి, ఒక అవగాహన ఒక ఎత్తు అనమాట. అంటే మనం తిన్నాం, చిన్నప్పటి నుంచి చూసి పెరుగుతాం కదా, సో దాన్ని బట్టి చిన్నప్పుడు పేరెంట్స్ అన్నవి అన్నీ మనం బ్రెయిన్లో ఉంటాయి. మా డాడీ మా మమ్మీ మాట్లాడుకున్నప్పుడు వినేదాన్ని అనమాట. చేప ఎక్కువ ఉడికి చెడుతుందంట, మాంసం ఉడక్క చెడుతుంది అనమాట. ఎక్కువ ఉడకకపోతే చెడిపోద్ది మాంసం. చేప ఏంటంటే ఎక్కువ ఉడికితే చెడిపోద్ది. చేప ముక్కలకి మ్యారినేట్ చేసి పట్టించేయాలండి, టైం లేకపోయినా పర్లేదు. ఒక్కొక్కసారి ఏం చేస్తాం, టైం ఉండదు కదా. ఇవి చిన్న చిన్న చేపలే కదా, మ్యారినేషన్ ఇప్పుడు అన్నీ అయ్యేటప్పటికి 10 నిమిషాలు ఉంటుంది. దట్టు ఇప్పుడు నేను అన్ని చేపలు వేపాను, ఒక 2-3 ముక్కలు వేపుతాను వాళ్ళిద్దరి వరకు, అంతే కదా. మిగతావన్నీ రేపు తింటాం. సందువా చేపల్లో కింగ్ అండి, చంటి పిల్లలు కూడా పెట్టచ్చు 1 ఇయర్ దాటిన తర్వాత. మెత్తగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేపల పులుసు అయితే అయిపోయిందండి. మీకు కొత్త వాళ్ళు అనుకోండి ఎలా అయిపోయిందని తెలుస్తుంది అంటే నూనె పైకి వస్తుంది, అలాగే చేప ముక్కలు కూడా పైకి తేలుతాయి అన్నమాట, అంటే ఉడికిపోయినట్టే. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. ఈరోజు అయితే ఈవినింగ్ చేశాను కదా నేను. స్టవ్ కట్టేద్దాం. వేడివేడికి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది కదండి, అన్నం కూడా రెడీ అవుతుంది. ఇంకా ఫైనల్గా చేపలు వేపుడు వేసేస్తే సరిపోతుంది అనమాట. చింతకాయ చేపల పులుసు నిలవ ఉండే కొద్ది రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు రాత్రి ఒక టేస్ట్ ఉంటుంది, రేపు పొద్దునకి ముక్కగా పులుపు పట్టి చాలా బాగుంటుందండి. చింతకాయకి చింతపండుకి డిఫరెన్స్ ఉంటుంది. మీరు కొత్త చింతపండు వచ్చిన టైంలో కూడా చింతపండు పులుసు చాలా బాగుంటుంది, తెల్లగా వస్తుంది పులుసు, ఎందుకంటే కలర్ తెల్లగా ఉంటుంది కదా. సో పాత అయ్యే కొలితే చింతపండు నల్లగా వస్తుంది, మన పులుసు కూడా కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది అనమాట. మీకు ఎవరికైనా దొరికితే తెచ్చుకొని చేసుకోండి, సీజనల్ ఫుడ్స్ కదా, టేస్ట్ కొత్తగా ఉంటుంది. నాకు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట. చేప ఫ్రైకి మ్యారినేట్ చేశాను కదండి, ఒక 10 నిమిషాలు అయిందంతే, సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ అయితే చిల్లీస్ వేగుతుండగా చేపలు పెట్టేద్దాం. చక్కగా మీకు నచ్చినంత అన్నం పెట్టుకొని, అన్నం ఎంత ఉందో దానికన్నా డబల్ పులుసు వేసుకోవాలి. చేపల కూర వండడం ఒక టెక్నిక్ అయితే వడ్డించడం ఇంకొక టెక్నిక్. గబ్బగబ్బా కలిపేసామంటే పేస్ట్ అయిపోతాయి చేప ముక్కలన్నీ. చాలా కేర్ఫుల్గా, ఎక్కడ చెతకకుండా కష్టపడి వండుతాం కదా, పులుసు పోసుకోవాలి. షాలెట్స్, బెండకాయ, అలాగే వేడివేడిగా సందువా ఫ్రై కూడా రెడీ. దాంతో ఒక ఫిష్ ఫ్రై. నేను కూడా చింతకాయ చిన్న చేపల పులుసు తిని చాలా యుగాలు అయిందండి. రాజమండ్రి సైడ్ ఏంటి అంటే బొమ్మిడాలు చింతకాయ పులుసు చాలా బాగుంటుంది. నేను కూడా ఎన్నో సంవత్సరాలు అయింది నేను తినలేదు,
ఖచ్చితంగా నాగల చవితి రోజు అయితే చింతకాయ చిన్న చేపల పులుసు అందరూ వండుకుంటారు. ఆ టైంలో చిన్న చేపలు చింతకాయ వస్తాయి అనుకుంటా, నాకు ఎందుకో తెలియదు కానీ అందరూ చేసుకుంటారు. అది చక్కగా ముద్దగా కలుపుకొని మంచి ఫిష్ పీస్ పెట్టుకొని తింటే జీవితం ఇంకేం అక్కర్లే.